నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా. ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్న నాకు భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే కారిపోతుంది. మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ కిందకి రమ్మన్నాడంట. ఏముంది, ఈ స్లమ్ అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడున్నారు? ఓసారి పైకి చూడు. హాయ్. Great sir, you are too down to earth. రండి, సమోసాలు తిందాం. Hey, don't eat this kind of street food. You will spoil your health. Take care, okay? 2 సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏం మ్యాటర్ సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. Cash ఇస్తారా? ఇస్తా. దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది. నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క. గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేనెప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గు లేదంటున్నావు. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు వచ్చారా లేదా? అది మోసం కదా? చిత్ర, మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తుంది. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. పాపం అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్. అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతూ నువ్వే చూడు. Shit. Are you okay? You cheater! హరాంజాదే! ఏ పాపం తెలియని మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లలతో ఆడుకుంటావా? ఛీ! వీతో ఇంకా మాట్లాడుతున్నది అంతే. రాపోరం. Cheater! He spoiled my dreams. నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే. నాలాంటి దుర్మార్గులను ఎలా మార్చాలి, ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతిలో ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. నేను కూడా ఓ విధవనని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to his nonsense? Come on, let's get out of here. Vito ante andarni yaravalni chestadu. Dangerous fellow. सर, मेरा नाम शैलेंद्र जैन, बिल्डर. सर, यहाँ वर्सोवा में मेरा 2 कंस्ट्रक्शन चल रहा है. आपसे बात करना है. साहब, आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है, लेकिन मुझे रोजाना एक्सटॉर्शन कॉल्स आते रहते हैं. फोन पर धमकियां मिलती है. किसी भाई का नाम कहलाते. నా ముంబైలో భాయ్ అనేవాడు లేడు. उन्नाडु सर. ఎవడు? सूर्या भाई. ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है. उसका बहुत बड़ा गैंग है सर. आप प्लीज मेरे लिए कुछ करो सर.
వచ్చావా? గుడికి కూడా వస్తావు నువ్వు? రాకూడదా? నువ్వేదో మంచిదాని వల్ల లవ్ చేశాను, ఇలాంటి దాని వల్ల తెలియలేదు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఏ ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్. బిజినెస్ డీల్? దేవుడు మనకి డబ్బు, సక్సెస్, ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా? ముగ్గురు. అయిపోయా. పని అయితేనే హుండీలో డబ్బులు వేస్తారు. ఇక్కడ అందరు గుడికి వచ్చి దేవుడా నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారా? లేదు. స్వార్థం. మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. వాళ్ళ నువ్వు కూడా ఉన్నావు చూడు, దొబ్బింది. నాకు నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, నీ పని నువ్వు చూసుకో. బాయ్. హే నిన్ని. హలో నిన్ని. నీ ఇష్టానికి నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా? ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు? ఎంత ఆలోచించాలి, ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. కలిసిన దగ్గర నుంచి ఇప్పటి దాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఓ అనేలోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అది పోన్లీ పాపం పాజిటివ్ గా ఆలోచిస్తూ నిన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతావేంటి? అయినా సరే నాకు టైం కావాలి. నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది. ఆ మాట నేను అనాలి, నువ్వు కాదు. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది. కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. ఏ పిచ్చోడైపోయినా పర్వాలేదు, ఎలాగోలా పెంచుకుంటాను. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి స్వామి. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా? ఎవడు తెలియదు సార్. వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా, తెలీదా? ముझे नहीं मालूम साहब. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. భాయ్ ఓ లోగ్ వచ్చింది పోలీసు, నేను డీల్ చేస్తాను, వెళ్ళండి. చలో రే. ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా? తెలీదు. నువ్వెక్కడుంటావు? ఇక్కడే. మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా. తెలియాలని రూలే ఉంది. నీ పేరేంటి? సూర్య. మరిందాక సూర్య అంటే తెలీదన్నావు. నువ్వు అడిగింది సూర్యాభాయ్, నన్ను కాదు. ఏం చేస్తుంటావు? ఖాళీ. దా స్టేషన్కి వెళ్దాం. ఏ స్టేషన్కి? పోలీస్ స్టేషన్. మీరు పోలీసులా కనపట్లేదు. अच्छा 4 लाठी पड़ेगी तो सब समझ में आ जाएगा. चल. లాఠీ లేవు కదా, కనీసం లాఠీలుంటే వచ్చుండేవాడిని. ఓ పని చేయండి, స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి, లేదా యూనిఫామ్ వేస్తారండి. ఊరికి రమ్మంటే రాం. పోలీసులు కొడితే ఓకే, కానీ మీరు కొడితే ఊరుకోను. ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు, అది వేరే ఉంటది. మాఫియానా మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనిరా మమ్మల్ని? पुलिस जीप आने के बाद भी नहीं रुक रहे सर ये. उसके अलावा मैं माफिया कह रहा है सर. సూర్యాభాయ్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలు పెట్టావంట? సార్ నేనా? సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి